అందరికీ నమస్కారం. ఈరోజు మహాభారతంలో ఒక మొదటి ఘట్టాన్ని తెలుసుకుందాం. అది శాంతన మహారాజు అండ్ అతని భార్యలు. శాంతన మహారాజుకి ఇద్దరు భార్యలు, గంగాదేవి అండ్ సత్యవతి. ఇప్పుడు ఈ స్టోరీలో వాళ్ళ గురించి తెలుసుకుందాం. శాంతన మహారాజు గంగా నది ఒడ్డున ఉన్నాడు. అప్పుడు ఆయన గంగాదేవిని చూసి ప్రేమలో పడిపోయాడు. గంగ కూడా వివాహానికి అంగీకరించింది. కానీ ఒక షరతుతో తను ఏ పని చేసినా శాంతన మహారాజు ఆమెను ప్రశ్నించకూడదు అని షరతు పెట్టింది. దానికి శాంతన మహారాజు అంగీకరించాడు. అప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి తర్వాత గంగ 8 మంది పుత్రులను కనింది. కానీ ఒకరి తర్వాత ఒకరిని నదిలో ముంచేసింది. దాన్ని చూసి రాజుకు ఎంతో బాధ అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం నోరు మెదపలేదు. కానీ 8వ కుమారుని ముంచేయడానికి సిద్ధమవుతున్నప్పుడు శాంతను మహారాజు తట్టుకోలేకపోయాడు, ఆపాడు. అప్పుడు గంగ తన నిజస్వరూపాన్ని చూపించింది. అంటే తను షరతు పెట్టింది కదా, దాన్ని శాంతను మహారాజు అడ్డుకున్నాడని ఆమె ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. తీసుకెళ్లేటప్పుడు ఆయన 8వ కుమారుణ్ణి అనగా భీష్ముడిని తీసుకెళ్ళింది. భీష్ముడు ధీరుడు, బలశాలి, మహాజ్ఞాని అయ్యాడు. మళ్ళా ఆయన కొన్నేళ్ల తర్వాత శాంతనుని వద్దకు తీసుకొచ్చింది. శాంతన మహారాజు మరియు సత్యవతి కథ. ఇక్కడ గంగాదేవి విడిపోయిన తర్వాత శాంతను మహారాజు ఒకరోజు సత్యవతి అనే యువతిని చూసి ప్రేమలో పడిపోయాడు. ఆమె ఒక మత్స్యకన్య, అంటే చేపలు పట్టుకునే ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. ఆమె కుమారులే కురువంశానికి రాజులు కావాలి అని, అంటే భీష్ముడు రాజు కాకూడదు అని. గంగాదేవి ఇంతకు మునుపే భీష్ముడిని వాళ్ళ తండ్రి దగ్గరకు తీసుకొచ్చి వదులుతుంది. ఈ శాంతన మహారాజు భీష్ముడిని యువరాజు చేయాలని కూడా అంగీకరించుకుంటాడు. కానీ సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడు యువరాజు కాకూడదు, ఈ సత్యవతి పిల్లలే యువరాజు కావాలి అని ఈ సత్యవతి కూడా మహారాజుకి చెప్తుంది. కానీ శాంతను ఈ షరతును అంగీకరించలేక చాలా బాధపడ్డాడు. అయితే తన తండ్రి బాధను చూసిన భీష్ముడు తాను సింహాసనాన్ని ఆశించను అని, బ్రహ్మచారిగా జీవిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఘాటైన ప్రతిజ్ఞ వల్ల అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. భీష్ముడు ఈ త్యాగంలో సంతోషించిన శాంతను సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు అనే కుమారులు కూడా పుట్టారు. భీష్ముడు తన జీవితాన్ని కురువంశానికి అంకితం చేసేశాడు. అతను ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ పొంది అమోఘమైన ధనుర్విద్య కలిగిన యోధుడయ్యాడు. మహాభారత యుద్ధంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. శాంతను మహారాజు జీవితంలో గంగాదేవి, సత్యవతి, భీష్ముడు, ఈ స్టార్టింగ్ కథలో వీళ్ళు ముగ్గురు ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. అండ్ శాంతను మహారాజు భీష్ముడికి ఒక మహత్తమైన వరం ఇచ్చాడు. అదేంటంటే సత్యవతిని వాళ్ళ శాంతను మహారాజు తన తండ్రి గారు పెళ్లి చేసుకోవడానికి సత్యవతి షరతు పెట్టింది కదా, భీష్ముడు యువరాజు కాకూడదు, నా పిల్లలే యువరాజు అవ్వాలి, భీష్ముడు యువరాజు అయితే నేను సవతి తల్లిని అవుతాను, నా పిల్లలు ఊడిగం చేసుకుంటూ ఉండాలా, ఇలా నా ఆశలు చంపుకొని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని శాంతను మహారాజుకి చెప్పేసింది. అలాంటి సమయంలో భీష్ముడు సత్యవతిని వాళ్ళ నాన్నగారిని కలపడానికి తనకున్న యువరాజు అనే హక్కును త్యాగం చేసి ఆజీవన బ్రహ్మచర్యం పాటిస్తానని, ఎప్పటికీ రాజ్యాన్ని ఆకాంక్షించనని ఘాటైన ప్రతిజ్ఞ చేశాడు. ఈ త్యాగాన్ని చూసిన శాంతను మహారాజు భీష్మునికి ఇచ్ఛామరణ వరణం ఇచ్చాడు. అంటే ఇచ్చిన సమయాన మృత్యువును ఆహ్వానించగలిగే శక్తి అన్నమాట. భీష్ముడికి ఇచ్చిన వరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భీష్ముడు తన ఇష్టానుసారం మరణాన్ని ఎప్పుడు వదులుకోవాలో నిర్ణయించగలిగే శక్తి పొందాడు. అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రమే తనను మరణం తీసుకెళ్ళగలదు. అప్పటి వరకు తను బతికే ఉంటాడు అనే వరం ఇచ్చాడు. ఈ స్టోరీ అనేది మహాభారతంలో మొదటిగా జరిగింది. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.